లాస్ట్ వీడియోలో మనం అడ్జెక్టివ్స్ అంటే చూసుకున్నాం. ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ అంటే ఏందో చూసుకుందాం. ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్కి ముందు ప్రొనౌన్కి ముందు ఉంటే దాన్నే మనం ప్రిపోజిషన్ అంటాం. టు ఇండికేట్ ప్లేస్, డైరెక్షన్, సోర్స్. ఇది ప్లేస్ని, డైరెక్షన్ని, సోర్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రిపోజిషన్స్ వచ్చేసి చూసుకుంటే మనం సమ్ ప్రిపోజిషన్స్ చూసుకుందాం. చూడండి, ప్రిపోజిషన్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. మనం కామన్గా యూజ్ చేసే ప్రిపోజిషన్స్ వచ్చేసి అట్. అట్ అంటే ఏంది? వద్ద. అట్ అంటే వద్ద. అట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఆమ్ సిట్ అట్ ద బెంచ్. నేను బెంచ్ దగ్గర కూర్చుంటాను అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ప్రిపోజిషన్స్ ఆఫ్టర్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ తర్వాత ప్రిపోజిషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అబోవ్. అబోవ్ అంటే ఏంది? ఐ ఆమ్ సిట్ అబోవ్ బెంచ్ ఆఫ్ ద మై ఫ్రెండ్. నెక్స్ట్ అలాంగ్. ఇది కూడా సేమ్. ఐ ఆమ్ గో అలాంగ్ విత్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్తో పాటు వెళ్తా. నెక్స్ట్ ఐ క్రాస్ ద రోడ్ అక్రాస్ సైకిల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రోడ్ అనేది నేను అడ్డంగా క్రాస్ చేస్తాను అనమాట. నెక్స్ట్ అమాంగ్. అమాంగ్ అంటే మధ్య. టుగెదర్ అంటే ఇద్దరి మధ్య. అమాంగ్ అంటే చాలా మంది, గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అరౌండ్ అంటే చుట్టూ. బై అంటే ద్వారా. బిఫోర్ అంటే ముందు. బిలో అంటే కింద. బిసైడ్ అంటే పక్కన. బిసైడ్స్ అంటే పక్కన కాక పక్కన. నెక్స్ట్ డ్యూరింగ్ అంటే సమయంలో. నెక్స్ట్ డౌన్ అంటే కిందికి. ఫర్ అంటే కోసం. ఫ్రమ్ అంటే నుంచి. ఇన్ అంటే లో. ఇంటూ అంటే లోకి. నియర్ అంటే దగ్గరలో. ఆన్ అంటే మీద. టు అంటే వైపు. వైపు అయినా అనొచ్చు. లెస్ట్ టు కు అయినా అనొచ్చు. త్రో అంటే ద్వారా. అండర్ అంటే కింద. విత్ అంటే కలిసి. వితౌట్ అంటే కలిసి లేకుండా. ఇవి వచ్చేసి మనం కామన్గా యూజ్ చేసే ప్రిపోజిషన్స్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద యూజ్ ఆఫ్ సమ్ ప్రిపోజిషన్స్. హట్ ఈజ్ యూజ్డ్ విత్ ద నేమ్స్ ఆఫ్ స్మాల్ విలేజెస్ అండ్ టౌన్స్. మోహన్ లీవ్స్ అట్ కత్వా. షీ వాజ్ బర్న్ అట్ అలియాబాద్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మోహన్ అనేది మోహన్ అనే ఆయన కత్వాలో ఉంటాడు. ఈమె ఎక్కడ పుట్టిందంటే అలియాబాద్. నెక్స్ట్ ఇన్ అనేది ఈజ్ యూజ్డ్ వెన్ ద నేమ్స్ ఆఫ్ బిగ్ సిటీస్ అండ్ స్టేట్స్. ఇన్ అనేది బిగ్ సిటీస్కి అదే స్టేట్స్కి అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మై అంకుల్ లివ్స్ ఇన్ ఢిల్లీ. దెర్ ఆర్ మెనీ ఫిలిం స్టూడియోస్ ఇన్ బాంబే. ఇప్పుడు అంకుల్ ఢిల్లీలో ఉంటాడు. ఇన్ అంటే లో కదా. దెర్ ఆర్ మెనీ ఫిలిం స్టూడియోస్ ఇన్ బాంబే. బాంబేలో చాలా ఫిలిం స్టూడియోస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. ఆన్ ఈజ్ యూజ్డ్ విత్ డేస్ అండ్ డేట్స్. ఆన్ అనేది డేస్కి, డేట్స్కి, అదే డేస్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ January 7, ఆన్ September 24. ఇలా మనం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇన్ ఈజ్ యూజ్డ్ విత్ మంత్స్ అండ్ ఇయర్స్. ఇన్ అనేది మంత్స్కి కానీ ఇయర్స్ కానీ యూజ్ చేస్తాం. ఇన్ జూలై, ఇన్ 2026. ఇలా మనము ఇన్ సెప్టెంబర్ ఇలా మనం అనేది యూజ్ చేస్తాం అనమాట. అట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే కరెక్ట్ పాయింట్. అట్ 8 o'clock, అట్ 9 o'clock, అట్ 10 o'clock, అట్ 12 o'clock ఇలా మనం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈ 3కి ఐ షల్ గో టు ఢిల్లీ ఆన్ సండే. డేట్స్కి అదే డేస్కి మనము ఆన్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా ఆన్ 24th July. రెయిన్ స్టార్ట్స్ ఇన్ జూలై. రెయిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూలైలో స్టార్ట్ అవుతుంది. హ్యాస్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఇన్ 1986. గ్రాండ్ ఫాదర్ అని ఆయన 1986లో చనిపోయాడు. హీ హ్యాడ్ టీ అట్ 5 o'clock. ఉదయం 5 o'clockకి ఈయన టీ అనేది మేము టీ తీసుకుంటాము. హీ కేమ్ అట్ ద రైట్ నైట్. ఇక్కడ అట్ అనేది ఇప్పుడు పాయింట్ అంటే రైట్ నైట్ అంటే రైట్ టైంలో మనము వచ్చినాము అనేదానికి అట్ అనేది యూజ్ చేస్తాం. నోట్ ద ఫాలోయింగ్ యూజ్ ఆఫ్ ఇన్ అండ్ అట్ ఇన్ రిలేషన్ టు టైం. ఇప్పుడు ఇన్ అనేది చూడండి. ఇన్ ద మార్నింగ్ అట్ నూన్, ఇన్ ద ఈవినింగ్ అట్ నైట్, ఇన్ ద ఆఫ్టర్నూన్ అట్ డ్రాన్. ఇలా మనం అనేది దీని యొక్క రిలేషన్ అనేది ఇలా ఉంటుంది. ఏది మార్నింగ్ ఈవినింగ్ అలా చెప్పేదానికి. నెక్స్ట్ ఇన్ డినోట్స్ రెస్ట్ ఇన్సైడ్ సంథింగ్. ఇన్ అనేది ఏదైనా ఒక దాంతో ఉండేదానికే మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. అదే ఇంటూ అనేది డినోట్స్ మోషన్ టువర్డ్స్ ద ఇన్సైడ్ ఆఫ్ సంథింగ్. ఇన్సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉన్నా, నాలో ఏముంది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అనేది హౌస్లో ఉంది. మళ్ళీ ఈ పెన్ అనేది దేంట్లో ఉంది? బుక్లోనే ఉంది. బుక్ అనేది ఇలా క్లోజ్ చేస్తే బుక్లో అనేది ఈ పెన్ ఉంది. అంటే హౌస్లో నుంచి బుక్లో ఉంటే ఒక ఇన్సైడ్లో మళ్ళీ ఇన్సైడ్ ఉంటే దాన్ని మనం ఇంటూ అనేది వాడతాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద రూమ్లో ఇతను కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ ద ఫాక్స్
ఫెల్ ఇంటూ ద వాల్. ఫెల్ అంటే ఏంది అంటే పడిపోవడం. ఈ ఫాక్స్ అనేది ఎక్కడ వెల్లో పడిపోయింది. వెల్లు లోపల పడిపోయింది అనమాట. నెక్స్ట్ ఆన్ డినోట్స్ రెస్ట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్. ఆన్ అంటే ఏంది ఒక సర్ఫేస్. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఇది బుక్ అనే సర్ఫేస్ మీద పెన్ అనేది వేసిన, ఇది ఈ సర్ఫేస్ ముందు ఉంటే మనం ఆన్ అనేది యూజ్ చేస్తాం. అప్ ఆన్ డినోట్స్ ద మోషన్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఆన్ ద టేబుల్ అంటే ఆ టేబుల్ మీద ఈ బుక్ అనేది ఉంది. అదే అప్ ఆన్ అనేది ఇప్పుడు ఏం చేస్తాం, ఒక దానిపైన అది అనేది మోషన్లో ఉంటే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ద టేబుల్. ఆ టేబుల్ మీద నుండి ఈ క్యాట్ అనేది జంప్ చేసింది. క్యాట్ అనేది ఏంది మోషన్లో ఉంది. అదే టేబుల్ బుక్ అనేది మోషన్లో లేదు కాబట్టి అది ఆన్కి, ఇది అప్ ఆన్ అనేది మోషన్లో ఉండేదానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదే 6th పాయింట్ వచ్చేసి బిట్వీన్ యూజ్డ్ ఫర్ 2 persons, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఫర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే బిట్వీన్ అనేది 2 persons కానీ 2 places కానీ 2 things కానీ కంపేర్ చేసేటప్పుడు బిట్వీన్ అనేది చూస్తాం. అమాంగ్ అంటే మోర్ దాన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. 2 కంటే ఎక్కువ దానికి అమాంగ్ అనేది యూజ్ చేస్తాం. అమాంగ్ అంటే ఏంది 2 కంటే ఎక్కువ. బిట్వీన్ అంటే ఓన్లీ 2. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద 2 brothers క్వైరల్డ్ బిట్వీన్ దెమ్సెల్స్. 2 brothers అనే వాళ్ళు అక్కడ ఉన్నారు. నెక్స్ట్ ద 3 brothers క్వైరల్డ్ అమాంగ్ దెమ్సెల్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అమాంగ్ చాలా మంది మధ్యలో ఈ 3 brothers అనేది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 2 brothers. అది ఇలా మనము బిట్వీన్ కానీ అమాంగ్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు బిట్వీన్ అంటే చూడండి, బిట్వీన్కి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ద రివర్ ఫ్లోయింగ్ బిట్వీన్ 2 gate walls. 2 gate walls దగ్గర ఈ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇదే అమాంగ్ అయితే ద కార్ స్టాప్డ్ అమాంగ్ ఆల్ బైక్స్. ఇక్కడ అమాంగ్ బైక్స్ చుట్టూరు ఉండగా ఈ కార్ అనేది స్టాప్ అయిపోయింది. ఇలా మనము ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేవి ఇలా యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ప్రిపోజిషన్స్ వీడియో in parts of speech. Thank you. Please like and subscribe my channel. Thank you.